రెడ్డి వైన్, చౌదరి వాట్, ఉమన్ కొమ్ము కోయ అంట ఏంటది? 24 hours 2-3 hours మాత్రం ఉంటుందా? చింతపండు జ్యూస్ కూడా తాగుతారు వీళ్ళకి, ఇదేం పిచ్చో అర్థం కాదు. 10 కోచకి ఇప్పుడు నీకు కూల్ డ్రింక్ కొనుక్కోవాలంటే అదే 10 కోచకి నీకు ఇక్కడ బీర్ వస్తుంది. అంటే ₹1,00,000 సరుకు ఒక బాటిల్ ఎగిరిపోయింది. సలాడ్ లేకుండా వీళ్ళకి ముద్ద దిగదు. ఇది తాగితే ఎక్కెక్కుద్దా బ్రో? ఆపేసి కత్తి పెట్టి లేదంటే గన్న పెట్టి బెదిరించి మన దగ్గర ఉన్న థింగ్స్ తీసేసుకోవడం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం జాంబియా దేశం క్యాపిటల్ సిటీ అయిన లుసాకాలో ఉన్నాం. సో ఈ రోజు అయితే నేను ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నాను. మన ఇండియాలో లైక్ డీమార్ట్, తర్వాత ఈ స్పెన్సర్స్, ఈ టైప్ ఆఫ్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ మెయిన్లీ చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్లో షాపీ రైట్ అని చెప్పి తర్వాత ఇంకొన్ని సూపర్ మార్కెట్లు అయితే ఉంటాయి. బట్ ఈ లుసాకాలో ఏంటంటే మన ఇండియన్స్దే ఒక స్టోర్ అయితే ఉందన్నమాట. ఈ హోల్ లుసాకా, ఈ క్యాపిటల్ సిటీ మొత్తంలో ఏ స్టోర్ కూడా 24 hours అయితే ఓపెన్లో ఉండదు. నైట్ 8 అయ్యేసరికి మొత్తం మూసేస్తారు. బట్ ఇక్కడ షాపర్స్ అని చెప్పి ఒక సూపర్ మార్కెట్ అయితే ఉంది. ఇదైతే 24 hours ఓపెన్లో ఉంటుంది. సో ఆఫ్రికాలో 24 hours ఓపెన్లో ఉంచే షాప్స్ అయితే ఇది ఒక్కటే. ఎందుకు ఉంచరంటే చాలా వరకు రిస్క్ అనమాట. నైట్ టైము షాప్స్ ఓపెన్లో ఉంటే చాలా వరకు దొంగతనాలు కానీ లేదంటే అటాక్స్ చేయడం కానీ, ఈవెన్ నైట్ టైమ్స్ నార్మల్గా చాలా వరకు లోకల్స్ కానీ మన ఇండియన్స్ కానీ నైట్ తిరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. మనం ఎక్కడైనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఆపేసి కత్తి పెట్టి లేదంటే గన్న పెట్టి బెదిరించి మన దగ్గర ఉన్న థింగ్స్ తీసేసుకోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఓన్లీ లుసాకాలో అనే కాదు, చాలా వరకు ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే జరుగుతూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా షాపర్స్ అని చెప్పి, ఈ సూపర్ మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ బ్రో వాళ్ళని కనుక్కుందాం ఇక్కడ ఏమైనా సిచ్యువేషన్స్ అయ్యాయి ఏంటో. కొన్ని అయితే విన్నాను నేను, బట్ అవి నిజమో కాదో డైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇదిగోండి, ఇదే షాపర్ సూపర్ మార్కెట్ అని చెప్పి జంబేజీ బే హోటల్ అని ఉంది. ఇదైతే హోటల్ అనమాట. ఈ కిందనైతే సూపర్ మార్కెట్ ఉంది చూడండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు సూపర్ మార్కెటే. ఇక్కడ కెసినోస్ కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని రెస్టారెంట్స్, ఫార్మసీలు, చాలా వరకు చైనీస్ రెస్టారెంట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే మనం సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళి చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ మనకి ఇద్దరు తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారని చెప్పి. హాయ్ బ్రో. హాయ్. హాయ్, మీ పేరు? సాయి. సో మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారా? నైస్ నైస్. ఇక్కడ ఇంకొక బ్రో కూడా ఉన్నారు. హాయ్ బ్రో. హాయ్, మీరు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారా? ఓకే ఓకే. రెస్టారెంట్ ఇక్కడేనా? మీ పేరు బ్రో? అశోక్. సో ఇప్పుడు ఈ బ్రో వాళ్ళు ఇద్దరు అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నారంట. చూద్దాం ఈ షాప్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. తర్వాత చెప్పాను కదా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి, అవి కూడా అడుగుదాం. సో ఇటువైపు నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. మ్యాక్స్ ఇక్కడ ఏంటంటే ఈ షాపర్స్ అనే సూపర్ మార్కెట్ ఈ లుసాకాలో 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయంట. దట్టు 24 hours ఓపెన్లో ఉంటే మనకి నైట్ టైం ఒకవేళ సడన్గా ఏమైనా కావాలన్నా సరే వచ్చి కొనుక్కోవచ్చు. ఎందుకంటే నైట్ 8 తర్వాత అయితే అసలు ఎక్కడ ఏమి ఉండవు, మొత్తం రోడ్లన్నీ నిర్మానుషంగా ఉంటాయి. సో ఆ టైంలో కష్టం ఏం తీసుకోవాలన్నా. చూడొచ్చు అన్నీ ఆల్మోస్ట్ A to Z అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనం కూరగాయల నుంచి కూల్ డ్రింక్స్ తర్వాత అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. నార్మల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వరకు సూపర్ మార్కెట్లో కానీ తర్వాత చిన్న చిన్న షాప్స్లో కూడా బియర్ కానీ ఆల్కహాల్ కానీ లోకల్ సరుకు కానీ మొత్తం అమ్మేస్తూ ఉంటారు. మన సైడ్ అయితే సపరేట్గా దానికంటూ లైసెన్స్ తీసుకొని అమ్మాలి కదా. ఇక్కడైతే అలా ఉండదు. దట్టు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా సవానా అని. ఇదైతే తాంజానియా బ్రాండ్ ఇది యాక్చువల్గా. అండ్ ఇటువైపు కూడా ఇంకో కొన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇది లోకల్దా, బ్లాక్ లేబుల్. సో ఇదైతే లోకల్ బ్రాండ్ అంట. ఇంకా చాలా వరకు డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ మీట్స్ కూడా తింటూ ఉంటారు ఈ జాంబియా కంట్రీలో. క్రొకడైల్ మీట్ కానీ ఇవి. కాకపోతే ఇలాంటి సూపర్ మార్కెట్స్లో అయితే అవి అమ్మరు. మనం కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, క్రొకడైల్ ఫార్మ్ ఇలాంటివి. సో ఆ ప్లేసెస్లోకి వెళ్తే మనం ఆ క్రొకడైల్ మీట్ అది కొనుక్కోవచ్చు. ఇక్కడ లైవ్ కౌంటర్స్ ఏం లేవు బ్రో, డైరెక్ట్గా ఫిష్ కానీ ఇవి అమ్ముతూ ఉంటారు కదా డైరెక్ట్గా. ఉందా? ఓన్లీ ఫుడ్ అంటే నార్మల్గా మీట్ అది అమ్మట్లేదా? ఎందుకు పవర్ ఇష్యూ. 24 hours 2-3 hours మాత్రం ఉంటుందా? ఓకే. అంటే ఓన్లీ ఈ టైంలోనా అసలు హోల్ ఇయర్ ఎలానా? ఓకే ఓకే ఓకే. పవర్ ఉండదు, చాలా కష్టం అలా అయితే. మరి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీ ఉన్నవన్నీ ఓకే ఓకే
దాని మీద రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీట్ ఏంటంటే అది దాని మీద రన్ అవుతుంది, సోలార్ మీద ఓకే పవర్ సరిపోతుంది. ఓకే ఓకే. సో అందుకనే ఇంకా సెక్షన్ అయితే తీసేసారా? ఓకే ఓకే. ఇక్కడ చూడండి చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. కంబోచా అంట, తర్వాత ఓరోస్, ఏవో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అయితే ఉన్నాయి. ఏంటి బ్రో ఇవన్నీ లోకల్ జాంబియా డ్రింక్సా? ఓకే. ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది ఇది? పర్సెంటేజ్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే. 35-30 ఆ పర్సెంటేజ్ కూడా ఉంటుంది. దీని పేరేంటి? కంబోచా. ఇందులో స్ట్రాంగ్ లైట్ ఇలా అంటే ఇవి జస్ట్ కూల్ డ్రింక్స్ టైప్ ఏంటి? ఇవి బియరా? జింజర్తో చేస్తారా? బట్ ఇది ఫర్మెంటెడ్ది. ఓకే ఓకే. ఫుల్ కిక్ ఎక్కుద్ది అయితే. ఇది కూడా అంతే లోకలా? దీని పేరు పవర్ అంట. సో చాలా వరకు వీళ్ళు ఏంటంటే ఈ మనకైతే నార్మల్గా ఆల్కహాల్ అంటే సపరేట్గా దానికంటూ ఉంటాయి కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు జింజరు, తర్వాత కొన్ని స్పైసెస్ యూజ్ చేసి కూడా ఇలాంటివి అయితే తయారు చేస్తున్నారు ఆల్కహాల్వి. డిఫరెంట్ టైప్ ఆఫ్ వోడ్కా, తర్వాత నాట్ సారా లిక్కర్ అంటాం కదా. సో డిఫరెంట్ డిఫరెంట్. కచాసు అంటే సారా అంటే ఓకే ఓకే. బట్ పిచ్చి పిచ్చిగా తాగుతారు కదా ఇక్కడ జనం. చాలా తక్కువ కాస్ట్, ఇంకా కిక్ ఎక్కువ ఇస్తుంది. ఇది ఎంత ఉంటుంది రేట్ నార్మల్గా? 15 క్వాచ్ ఇది. ఓకే. ఇది తాగితే కిక్ ఎక్కుద్దా బ్రో? కొంచెం అంటే మనకి ఇస్తుంది, వాళ్ళకి ఇది లైట్. ఓకే ఓకే. ఇదేదో లైఫ్ వే అంట, ఇది గో ఫ్రెష్, తర్వాత నూ ఫ్రూ అంట. ఇది చింతపండు జ్యూస్ కూడా తాగుతారు వీళ్ళకి, ఇదేం పిచ్చో అర్థం కాదు. సో ఒక్వాజు అని చెప్పి ఇదేమో ప్రజెంట్ ఫ్రూట్ కానా ఉంది కదా, తాంజానియా వాళ్ళది అజామ్ అని చెప్పి ఉంటుంది. ఆ బ్రాండ్ కూడా అయితే మనం ఈ చింతపండు జ్యూస్ చూడొచ్చు. మలావి కంట్రీలో ఉన్నప్పుడు అయితే చూసా. చూడండి రెడ్ కోలా. మ్యాక్సిమం లోకల్ బ్రాండ్స్ అయితే ఎక్కువ ఉంటాయి పాపులర్ బ్రాండ్స్ కన్నా. ఎందుకంటే వీళ్ళు కొంచెం అంత ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి వీళ్ళు క్వాలిటీ తగ్గించి దానికి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే క్రియేట్ చేసి పెడతా ఉంటారు. ఏం బ్రో అంతేనా? వీళ్ళు ఒక 100 రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ కొనాలి అంటే కష్టం. సో ఆ 100 రూపాయల్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 10 కోచకి ఇప్పుడు నీకు కూల్ డ్రింక్ కొనుక్కోవాలంటే అదే 10 కోచకి నీకు ఇక్కడ బీర్ వస్తుంది, 12 కోచకి బీర్ వస్తుంది. ఇంకా అది సరిపోతుంది, వాళ్ళు ఇంకా ఏంది తాగుతారు. కాకపోతే వీళ్ళకి తగ్గట్టు లోకల్ బ్రాండ్స్ అయితే ఎక్కువ ఉంటాయి కదా. మన ఇండియాలో చూసుకుంటే స్ప్రైట్, పెప్సీ, థమ్స్అప్ పాపులర్, ఇవి 4-5 ఉంటాయి. ఓకే ఓకే. సో ఇవన్నీ లోకల్ డ్రింక్స్. ఓకే. ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ ఇండియన్ డ్రింక్స్, స్ప్రైట్, ఫ్రాంటా, కోకోకోలా, మినిట్ మేడ్ ఇవన్నీ. ఓకే. పెప్సీ, మిరిండా. ఇందులో కొన్ని అయితే ఇండియాలో కనిపించవు మనకి. మెయిన్లీ మనం ఫాంటాలో చూసుకుంటే మలావిలో కానీ తర్వాత మొజాంబిక్లో కానీ మనకి ప్యాషన్ ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది. బట్ ఇక్కడైతే అది కనిపించట్లేదు, ఆరెంజ్ ఫ్లేవర్ మాత్రం ఉంది. మన ఇండియాలో కూడా మిరిండా ఇది ఉంటుంది, తర్వాత ఓన్లీ ఆరెంజ్దే ఉంటుంది కదా. మనం ప్యాషన్ ఫ్రూట్ చూడొచ్చు, పైనాపిల్ ఫ్లేవర్ చూడొచ్చు ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో. ఎందుకంటే ఇక్కడున్న సప్లయర్స్ని బట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. జాంబియా ప్రోడక్ట్ ఇది లోకల్ మేడు. ఉమున్కొమ్ము కోయో అంట. ఏంటది ఇది? ఆఫ్రికన్ స్మూదీ ఇంకోయో అంట. సో ఇది ఏంటంటే మెయిజ్ ఉంటుంది కదా, మెయిజ్తో అయితే తయారు చేస్తారంట. అది వాటర్ మిక్స్ చేసి. దూరం నుంచి చూసి అంబల్లా అనిపించింది ఇది. ఇదైతే లోకల్ మేడ్. అరౌండ్ ఇదైతే ఇదంతా బ్రో ప్రైజు. ఇంకోయో 12 క్వాచా. సో ఇదైతే 12 క్వాచా. లిక్కర్ సెక్షన్ అనమాట. ఇక్కడైతే చిన్న చిన్న బాటిల్స్ పెట్టారు. మనం అటువైపు చూసుకుంటే అక్కడేమో పెద్ద పెద్ద బాటిల్స్ పెట్టారు. సో ఇందులో కూడా చాలా వరకు మన ఇండియన్స్, వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అయితే డైరెక్ట్గా సేల్ చేస్తున్నారంట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మోనార్క్ అని చెప్పి. సో ఇదైతే మన ఇండియన్దే అంట, అది వాళ్ళ ఫ్రాంచైజీ. సో వాళ్ళు కూడా అమ్ముతున్నారు. బ్రో ఇప్పుడే 2 బ్రాండ్ల పేరు చెప్పారు. ఏంటి బ్రో అదేదో చెప్పారు ఇప్పుడే? రెడ్డి వైన్, చౌదరి వాడ్కా. ఇంకా మిగతా క్యాస్ట్లతో కూడా తయారు చేయాల్సింది. వాడి అమ్మ. లోకల్ బ్రాండ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు అయితే పెట్టేసి అమ్మేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ గోల్డ్ అట, ఇంకోటి ఇవన్నీ అంతే. మ్యాక్స్ లోకల్స్ అయితే ఎక్కువ ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
18. మన ఇండియాలో దొరుకుతుంది కదా ఓసీ ఓఏబి టైప్, ఓకే. జస్ట్ ఆ టైప్లో సేమ్ బాటిల్స్ ఇలా, కాకపోతే లోకల్ బ్రాండ్స్. మన వాళ్ళు కొంటూ ఉంటారు ఇంత బాటిల్, దాంతోపాటు ఓ ప్లాస్టిక్ గ్లాసు, వాటర్ ప్యాకెట్. సో ఆ టైప్ వాటర్ ప్యాకెట్ కాకుండా ఐస్ వేసుకుని. ఓకే. ఇప్పుడైతే ఈ సెక్షన్లో అంతా అయితే పెద్ద పెద్ద బాటిల్స్ ఉన్నాయి చూడొచ్చు. లిక్కర్లోని బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, చాలా వరకు కొన్ని అయితే వీళ్ళు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. కొన్ని ఏంటంటే మనకు లోకల్లో కూడా దొరికేస్తాయి. వీటి ప్రైజెస్ కూడా చూడండి. గ్లెన్ఫిలిచ్ ఇదైతే 30 years, తర్వాత ఇది అరౌండ్ 3000. ఎంత బ్రో ఇది? 30,000 వాచ్ ఇది. ఒడి అమ్మ, అసలు ఇదేంటిది ఖాళీగా ఉంది ఏంటి బ్రో? ఇందులో ఏం లేదా? ఏమైంది ఇది? ఇందులో ఏం లేదు అంటే ఈ బ్రాండ్ చేస్తుంటారు కదా, లోకల్ తీసి పెట్టాము. అచ్చా. ఇది ఓపెన్ చేయండి ఒకసారి. అది 30,000 వాచ్ అంటే దాదాపు మన ఇండియన్ రూపీస్లో ఎంత ఉంటుంది బ్రో? ₹1,00,000. ఇప్పుడు ఈ అమ్మ ₹1,00,000 కన్నా ఎక్స్పెన్సివ్ అంటది. చూడొచ్చు అంత, చూడడానికి చాలా ప్రొఫెషనల్గా ఉంది. 30 years ఓల్డ్ బాటిల్ ఇది. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అయితే బ్లాక్ లేబుల్. ఇది 8,000 వాచా. అండ్ ఇది చూడొచ్చు బ్లాక్ లేబుల్, ఇది కూడా 3 liters అంట. ఇది అరౌండ్ 4,000 వాచా. గ్లెన్ఫిలిచ్ ఇదేమో 1 లీటర్ది, ఇదేమో 2,600 వాచా. సో ప్రైజెస్ అయితే పెద్ద పెద్ద బాటిల్స్ అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇవన్నీ, అందుకనే రేట్లు ఎంత ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు ఇంకొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు వీళ్ళు ఏంటంటే ఇంపోర్ట్ చేసుకున్నవి అయితే కనిపిస్తున్నాయి కొన్ని బ్రాండ్స్. జాక్ డానియల్స్ ఒకటి, తర్వాత బ్లాక్ లేబుల్ అంట, ఇదేదో గ్రీన్ లేబుల్. మనకి పెద్దగా అవగాహన లేదు ఆల్కహాల్ మీద, సో నాకు తెలిసినవి ఒక ఫ్యూ బ్రాండ్స్. రెడ్ లేబుల్ తెలుసు, బ్లాక్ లేబుల్ తెలుసు, చివాస్ రీగల్ తెలుసు. ఎందుకంటే ఎక్కువ డ్యూటీ ఫ్రీలో అయితే ఈ బ్రాండ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న మ్యాక్స్ ఈ రేట్లు అన్నిటికన్నా అయితే ఎక్స్పెన్సివ్ బాటిల్ నాకు అయితే అదే కనిపించింది. సో అదిగోండి, అది చాలా ఎక్స్పెన్సివ్గా కనిపించింది. ₹1,00,000 పైన. ఇది కూడా లాస్ట్ టైం బాటిల్ మిస్ అయింది. మిస్ అయిందా? మిస్ అయింది. ఎక్కువ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. మిస్ అవ్వడం ఏంటి బ్రో? అర్థం కాలేదు నాకు. అంటే డేలో మనం ప్రతి దాని మీద అబ్జర్వ్ చేయలేము కదా, దీని మీద ఫోకస్ చేయలేము కదా. ఇప్పుడు 100 మంది వస్తుంటారు, ప్రతి వాళ్ళు మనం దొంగ అని చెప్పి మనం చూడలేం కదా. వస్తాడు కస్టమర్, తీస్తాడు, అది ఎట్టుందో చూస్తాడు, అందులో ఉందో లేదో మనం చూడండి, చెక్ చేయి. సో ఏంటంటే ఎక్కువ దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఓకే. సో దానివల్ల మేము బాటిల్ చోట తీసి లోపల స్టోర్లో. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ అంటే లోపల పెట్టలేదు, ఇది పోయిందా? ఇది పోయింది అంటే ₹1,00,000 సరుకు ఒక బాటిల్ ఎగిరిపోయింది. అంటే పొద్దున్న లేకపోతే నైట్ టైమ్స్లో జరుగుతాయి, డే టైంలోనే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. అబ్జర్వ్ చేస్తారు, 3 times 4 times వస్తుంటారు. సో ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, మనం చూస్తున్నామా లేదని. ఒక 2-3 వస్తారు. ఏంటంటే ఎలా అంటే ఫ్యామిలీస్ కూడా వస్తుంటాయి. ఓకే. ఫ్యామిలీ వస్తే మన ఫ్యామిలీ అనుకుంటాం, బట్ వాళ్ళు దొంగల సంగతి మనకు తెలియదు. సో తర్వాత మరి మీరు కెమెరాలు అయ్యి ఉంటాయి కదా, మీరు అది కనిపెట్టలేదు. సరే ఇప్పుడు మనం ఏం చేయలేము, క్యాప్ పెట్టుకుని వస్తుంటారు. ఒకలా ఉంటాయి. ఇప్పుడు ఒక బాటిల్ కోసం వీళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేరు. అమ్మ. సో నేను ఇంకా పోలీసు కంప్లైంట్ ఇచ్చినా సరే ఏముండదు. ఓకే. అంత పట్టించుకోవచ్చు. ఇవాళ తీసుకున్నారు కంప్లైంట్, నెక్స్ట్ ఓకే. మ్యాక్స్ ఇలాంటివి ఇవన్నీ కామన్ ఇక్కడ. ఇలాంటి ఇది 24 hours ఉండడం వల్ల మీ షాప్కి ఇంకా కొంచెం. సూపర్ మార్కెట్లో నార్మల్గా ఈ రేట్లు అవి ఎలా ఉంటాయి, ఇండియన్ స్టోర్ కదా అని ఒక నార్మల్గా ఆ థాట్తో వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక ఈ స్టోరీలన్నీ వింటుంటే నాకు చాలా వింతగా అనిపిస్తుంది. సో ఇప్పుడున్న ఈ ఏరియా అంతా ఏంటంటే ఈ సెక్షన్లో మ్యాక్స్ మనకి ఇండియన్ ప్రోడక్ట్స్ అవి దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆఫ్రికన్ ప్రోడక్ట్స్, తర్వాత ఇండియన్ ప్రోడక్ట్స్ మొత్తం మిక్స్డ్ అనమాట ఈ సూపర్ మార్కెట్లో. ఇప్పుడే మన బ్రో వాళ్ళు అయితే నాకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పారు. అది ఇక్కడ జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఇప్పుడే బ్రోని అడుగుదాం. నేను చెప్పే కన్నా ఇక్కడ తను చూశారు కాబట్టి తను చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. చెప్పండి బ్రో, ఏంటో ఇన్సిడెంట్? వచ్చేసి జరిగింది బ్రో. ఆఫ్రికాలో ఎలాంటివన్నీ కామన్ అంతే కదా. ఓకే. సో నైట్ టైం 24 hours తర్వాత ఏంటంటే మన కస్టమర్స్ కూడా పెద్ద ఫ్లోట్ ఉండదు. సో ఏంటంటే ఇంకా ఎక్కువ దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. సో ఏంటంటే మా ఫ్రెండ్ కూడా ఎట్లనే ఇన్సిడెంట్ జరిగింది ఒకరోజు. ఓకే. మనకు తెలిసిన వాడు. ఓకే. సో ఏంటంటే నైట్ 3 o'clock. సో మనం అనుకుంటాం, అందరూ కూడా కస్టమర్లు అనుకుంటాం, వాడు దొంగ అని చెప్పి మనం ఏం చేయలేం కదా. సో ఆఫ్రికన్స్ అంటే తెలిసిందే కదా, అందరూ కూడా సేమ్ కలర్ అన్నీ కూడా. సో ఏంటంటే వాడి 10 members అటాక్ చేసిండ్రు, రాబరీకి వచ్చిండ్రు. 5 members అటాక్ చేసిండ్రు. లోపల గ్రోసరీ
లిక్కర్ అమౌంట్ మొత్తం పట్టుకెళ్ళిండ్రు. ఇంకా మరి ఆ టైంలో నార్మల్ ఉంటారు కదా స్టాఫ్ స్టాఫ్ కూడా వాళ్ళు కూడా కట్టేసి ఇంకా సరెండర్ అవుతుంటారు. ఇంకా ఓకే 10 మంది వచ్చి ఇంకా వచ్చి కత్తి పెట్టి లేకపోతే ఏదో బెదిరించేసరికి కత్తెర పెట్టుకుని వచ్చింది. సో వాళ్ళు టైం పెట్టిన తర్వాత మనం రిస్క్ చేయలేం కదా. దట్ ఇది ఆళ్ళ షాప్ కూడా కాదు, మనకి ఎందుకు లేనుకొని పోవాలని. ఇప్పుడు ఎవరు అంత రిస్క్ చేయలేరు కదా. సో ఏంటంటే వాడు కూడా పెద్ద సరెండర్ అయ్యిండు. కాకపోతే కొద్దిగా మన మీద రివర్స్ అయ్యిండు. రివర్స్ అయినప్పుడు వాళ్ళు అటాక్ చేసింటారు కూడా. స్టిచెస్ కూడా పడ్డాయి వాడికి. ఓకే. సో అంతా నార్మల్ అయింది. సో రోడ్డు జరిగింది కాబట్టి అంటే ఏం తీసుకున్నారు మన దగ్గర నుంచి? ఫోన్ పోయింది, క్యాష్ గోల్డ్. ఇంకా లోపల అంటే ఇంకా లిక్కర్ తీసుకుని షాప్ క్యాష్. నైట్ టైం అయితే ఇంకా నేను చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్లో విన్నాను ఇలాంటి స్టోరీలు. సో ఇక్కడ కూడా ప్రతి చోట ఉంటుంది. కొద్దిగా రాత్రిపూట అయితే జాగ్రత్తగా ఉండాలి. పొద్దున పూట నైట్ టైం అంటే కొద్దిగా డేంజర్ అవ్వాలి. పొద్దున పూట ఇలాంటి మార్నింగ్ టైం అంటే కొద్దిగా తక్కువ. ఓకే, జనాలు ఉంటారు కాబట్టి మార్నింగ్ టైం అంతా రిస్క్ చేయరావరు. ఎందుకంటే నీకు నా అవతలోడు మనల్ని వీడు మనల్ని ఏం చేస్తాడు అని చెప్పి వాడు మనల్ని ఏం చేస్తాడు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన మీద ఎక్కువ భయపడతాడు వాడు. మరి మీ కూడా తిరిగి ఏం కొట్టలేదా అండి? తిరగబడింది కాబట్టి మనోడు దెబ్బలు మర్యాదగా అడిగినప్పుడు ఇచ్చిస్తుంటే ఇంకేం లేవని ఇచ్చుంటే వాళ్ళు ఏం చేయకూడదు. ఓకే. కాకపోతే మన భయం మనకు ఉంటుంది కదా. వాడు రివర్స్ సో నైట్ టైం అయితే జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ. నేను అటు ఇటు నైట్ టైం ఊరికి కెమెరాలు పట్టుకొని తిరిగేస్తున్నా. అంటే వెహికల్ మీద తిరిగితే పర్లేదు. కార్లో తిరిగితే ఓకే. నాకు కార్లో ఎక్కడ సోలో ట్రావెలింగ్ కాబట్టి ఇంకా లోకల్ ట్రాన్స్పోర్ట్ లేదు, లోకల్ ట్రాన్స్పోర్ట్ అస్సలు తిరగకూడదు నైట్ తర్వాత. నైట్ అయితే ఇబ్బంది. బట్ మెయిన్లీ మనం చూస్తాం ఈజీగా ఇండియన్స్ వీళ్ళ దగ్గర కంపల్సరీ ఇంకా మన స్కిన్ చూసి వాళ్ళ ఉంటాయి దగ్గర ఉంటాయి. ఏం లేకపోతే ఫోన్ లేకపోతే అసలు ఏం లేకపోతే కొట్టేస్తారు కంపల్సరీ. ఓకే. సో అయితే చాలా స్టోరీలు అయితే ఉన్నాయి. సూపర్ మార్కెట్ జస్ట్ ఏదో సూపర్ మార్కెట్ మాత్రమే కాదు, తక్కువ కాలంలో ఎక్కువ చూసామన్నా. ఓకే ఓకే. వచ్చిన కొత్తలోనే అంటే తక్కువ 100 డేస్లోనే ఎక్కువ చూసాను. నేను ఈ కొందరు తెలుగు వాళ్ళు కలిసినప్పుడు ఏదో విన్నాను, ఇక్కడ ఏదో ఫైరింగ్ అట్లా ఏదో జరిగిందంట. అది కూడా జరుగుతూ ఉంటాయా? అంటే ఏంటి అదేంటి? ఓకే. చైనీస్ అంటే వాళ్ళు చైనీస్ అవును, చైనీస్ది. సో వాళ్ళు ఏంటంటే వాడు కసినో ఉంది, కసినో ఉంటారు లోపల చిన్న చిన్న వస్తాయి. వాళ్ళకి వాళ్ళే చైనీస్ వాడే కాల్చుకున్నారు. చైనీస్ వాళ్ళే కాల్చుకున్నారు. ఆఫ్రికన్స్ కాదు. అంటే ఇక్కడ ఆఫ్రికన్స్ కూడా జరుగుతుంటే డైరెక్ట్ చంపడమే. చంపి రోడ్డు మనం పడదని జరిగింది. ఇప్పుడు మరి చైనీస్ వాళ్ళు అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి గన్స్ పర్మిషన్ ఉండదు కదా? పర్మిషన్ ఉంటుంది, లైసెన్స్ తీసుకుంటారు. కొంతమందికి ఉంటుంది కదా, మోస్ట్లీ ఇక్కడ సేఫ్టీ కోసం వాళ్ళు చూసుకుంటారు కదా. ఓకే ఓకే. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ షాపర్స్ చాలా చరిత్ర అయితే ఉంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో ఇది షాపర్స్? 4 years అవుతుంది. 2020లో స్టార్ట్ చేశారు. ఓకే ఓకే. ఓనర్ ఎవరు ఇది? ప్రసన్న కుమార్ అని, మనమ ప్రసన్న కుమార్. ఓహో, మన తెలుగు ఆయన. ఆల్మోస్ట్ 20 years నుండి ఇక్కడ ఉంది. నైస్ నైస్. 20 years లైక్ మన తెలుగు అయినా ఎంత దూరం ఇక్కడికి వచ్చి ఆఫ్రికాలో 24 hours షాప్ పెట్టారంటే అది సాహసం అని చెప్పాలి. ఎవరు పెట్టలేదు ఇప్పుడు. లేదు నేను ఎక్కడ 24 hours షాప్స్ వెరీ రేర్ ఆఫ్రికాలో. రాత్రి 7-8 అయ్యేసరికి మొత్తం దుకాణాలు కట్టేసి ఇంటికి సర్దేస్తారు. దట్ అదే 24 hours షాప్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే వీడియో చేద్దామని వచ్చా. ఢిల్లీ బాస్మతి. సో అరౌండ్ 2 kg బ్యాగ్ వచ్చేసి 180 క్వాచా ఇది. సో ఇదైతే మళ్ళీ అంటే ఇది వేరే టైప్ కాబట్టి ఇది 195 క్వాచా అంటే ఇది 2 kgs. ఇవి కొన్ని ఇక్కడ ఇంకో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇటు పక్క ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ క్లోత్స్ అన్నీ ఇండియా నుంచి వచ్చాయంట. మ్యాక్స్ చూడడానికి నైటీలా ఉన్నాయి కొన్ని. వీళ్ళకి తగ్గట్టుగా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తూ ఉంటారు. కొన్ని అయితే ఇండియా నుంచి తీసుకొచ్చినవి అయితే ఉన్నాయి. ఈ ఫార్చ్యూన్ ఒకటి, ఇది ఒకటే కనిపిస్తుంది. మిగతా అన్నీ ఏదో సూపర్ గోల్డ్ అంట, సన్ ఫాయిల్ అంట. ఇదైతే 750 ml వచ్చేసి 58 క్వాచా ఆయిల్. ఒకవేళ 2 లీటర్లు అయితే 189 క్వాచా. ఒకవేళ 5 లీటర్స్ అయితే 449 క్వాచా అంట, అరౌండ్ 450 క్వాచా. సో ఆయిల్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. మొత్తం ఇక్కడ బ్రెడ్ సెక్షన్ అనమాట. డిఫరెంట్ బ్రెడ్స్ అయితే డైరెక్ట్గా ఇక్కడే బేకింగ్ అది చేశారు. ఇటువైపు మనం ఏమైనా లోకల్ ఫుడ్ ఇది డైరెక్ట్గా ఇక్కడ మనం ఆర్డర్ వాళ్ళు పార్సల్ ఇస్తారు, మనం ఇక్కడే తినొచ్చు కావాలంటే. చూడొచ్చు
ఏంటి బ్రో అది అంత టిపికల్గా ఉంది? ఏం మాంసం అది? అది బీఫా? అదే అదే అది బీఫ్ అట. ఇదైతే చికెన్, రాజ్మా, చికెన్ ఇది చికెనే. లోకల్ స్టైల్ ఇది ఇవి దీన్ని చైనీస్ అంటారు కదా అది. రేపు చైనీస్ ఇవన్నీ లోకల్ లీఫీ వెజిటేబుల్స్తో చేస్తారు సలాడ్. వీళ్ళు ఏ ఫుడ్ తిన్నా సలాడ్ అయితే ముఖ్యం. సలాడ్ లేకుండా వీళ్ళకి ముద్ద దిగదు. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ లోకల్ బ్రెడ్స్ అనమాట. మనకి ఇప్పుడు నార్మల్గా క్రీమ్ బన్ టైప్ ఇవి, లోపల క్రీమ్ అయితే యాడ్ చేసి పెట్టారు. చూడొచ్చు ఇక్కడే బేక్ చేస్తున్నారు. ఇటువైపు ఇందాక చెప్పారు కదా బ్రో వాళ్ళు, ఒక రీసెంట్గా అయితే వీళ్ళు ఇంకా తీసేశారని బొచ్చరి, ఎందుకంటే పవర్ ఇష్యూ వల్ల. లేదంటే ఇక్కడ కూడా మనకి లైవ్లో ఫిష్ కానీ లేదంటే చికెన్ ఇవన్నీ దొరికేవి. చాలా పెద్దదే సూపర్ మార్కెట్. ఆ చివరి నుంచి చివరి వరకు అన్నీ ఉన్నాయి. కాకపోతే మనం అంటే లోకల్గా ఉన్న బయట షాప్స్తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 24 hours అసలు ఎవరు రన్ చేయరు. మ్యాక్సిమం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఆఫ్రికాలో. సూపర్ మార్కెట్ దగ్గర నుంచి బ్రో వాళ్ళతో కలిసి ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి లంచ్ బాక్స్ అని చెప్పేసి మన తెలుగు వాళ్ళదే. నా లాస్ట్ టైం మీటప్ వీడియో ఒకటి చేశాను కదా, సో ఆ వీడియోలో చూస్తే మీరు తెలుస్తుంది లంచ్ బాక్స్ రెస్టారెంట్ అని చెప్పి. సో యాక్చువల్గా ఈ లుసాకాలో దాదాపు ఒక 25 ఇండియన్ రెస్టారెంట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఇండియన్స్ అయితే ఇక్కడ నివసిస్తున్నారని చెప్పాను కదా. సో ఒక మంచి బిర్యానీ తినేసి అయితే ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను.